కానీ ఇటీవల చూసుకుంటే మొత్తానికి పౌరాణికాలు జానపదాలు అయితే మొత్తంగా తీయట్లేదు. తీట్ల తీసేవాళ్ళు ఎవరు, తీసేవాళ్ళు ఎవరు, రాసేవాళ్ళు ఎవరు? ఇప్పుడు రాసేవాళ్ళు కూడా కావాలి కదమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కురుక్షేత్రం ఉంది. నేను కురుక్షేత్రం రామారావు గారు దానవీర సూరకర్ణ తీస్తున్నారు, ఇక్కడ కృష్ణ గారు కురుక్షేత్రం తీస్తున్నారు. వాళ్ళిద్దరు తీస్తున్నప్పుడు చెల్లియో చెల్లకో తిరుపతి వెంకటకవులు గారి పాటలు రామారావు గారు కొనేశారు. ద్రౌపది వస్త్రాపహరణంలో ఆ పాటలు ఆయన కొనేశారు. ఇక ఆయన కొనేసినాక ఆ పాటలు ఆయనే పెట్టుకుంటారు, వీళ్ళు పెట్టుకోవడానికి పాయింట్ లేదు. అప్పుడు ఏమొచ్చింది మరి, ఆయన అంత పాపులర్ చెల్లియో చెల్లకు అనే పాటలు ఆంధ్రదేశం అంత పాపులరు, ఆ పాటలు ఆయన పెడుతున్నాడు. మనం వేరే పాటలు పెడితే వాటిని బీట్ చేసే పాటలు పెట్టలేము, ఎంతైనా పెట్టలేము. ఎందుకంటే అంత జనాల నోట్లో మిగిలిపోయిన బాగా పాపులరు. ఆ పాటలు మించి మనం దాటుకెళ్దామంటే అనవసరపు భ్రమ, అది చేయలేము, ఎంత చేసినా అవ్వదు. కనుక దానికి కొత్త ప్రక్రియ చేద్దాం, పద్యాలు లేకుండా వచనంతోటి మాట్లాడిద్దాం, డైలాగ్స్ తోటి మాట్లాడిద్దాం అని చెప్పి డైలాగ్స్ మాట్లాడించారు. డైలాగ్స్ తోటి అందుకనే అది పంచాలి పటాంచలాపహరణమా కాదు, ఒక వికట మృత్యుకాంత భయప్రద ప్రాణిగ్రహణము, అది ఒక మహాసద్ది బయట చలంగురా ఈ ధర్మకు దిగదావి రక్కసి తాండవ మాడిన దుర్ముహూర్తము, ఈ హాసం ఇతిహాసమై, అట్లా మాటలతోటి ఆ ఎమోషన్ చెలియో చెల్లకు అన్న దాంట్లో ఎంత ఎమోషన్ వస్తుందో అంత ఎమోషన్ డైలాగ్. ఇది ద్రౌపది వస్త్రాభరణం కాదు, ఒక వికట మృత్యుకంత భయప్రద ప్రాణిగ్రహణము, ఇది పంచాలి పటాంచలాపహరణమా కాదు, ఒక మహాసద్ది పైట చరంగులాగి ధర్మము దిగదావి రక్కసి తాండవమాడిన దుర్ముహూర్తం. ఎమోషన్ లేదా, రిధమ లేదా, చేశారు. ఇలాంటి ప్రక్రియలు వాళ్ళు చేయాలంటే ఆ సమర్థులు లేరు కదా. సమర్థులు లేరు అంటే ఆ సినిమా తీయటానికి వచ్చే నిర్మాత కానీ, తీసే దర్శకుడు కానీ, చెయ్యాలనుకుంటున్న హీరోలు కానీ ఎవరు కూడా వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం తక్కువ, విశ్వాసం తక్కువ. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళకి హాలీవుడ్ నుంచే స్టంట్ మాస్టర్ రావాలి, బాంబే నుంచే ఇంకెవడో రావాలి టెక్నీషియన్, ఎవడెవడో కావాలి. వాడు ఆ సినిమాలో వాడెవడో తన బాగా చూపించాడు ఏమంటే వాడిని పిలుచుకోవడం, ఇట్లా ఎవరి మీద ఆధారపడటం, ఎవరి మీద ఆధారపడితేనే మనం, వాళ్ళందరూ కలిస్తేనే మనం అనే ఒక ఫీలింగ్. వీళ్ళకి సమైక్యమే సినిమా అనేది మేకింగ్. బట్ ఆర్టిస్టులు వేరు, టెక్నీషియన్స్ వేరు. ఈ టెక్నీషియన్స్ యొక్క గ్రూపు కరెక్ట్గా సమైక్యంగా ఉంటే ఆర్టిస్టుల్లో ఎవడి మొహం ఎట్లా ఉన్నా అందంగా చూసి శిల్పాలు వీళ్ళని శిల్పాలుగా చెక్కగలిగిన వాళ్ళే శిల్పులు, టెక్నీషియన్ శిల్పులు. ఈ శిల్పులు చేతికి వదిలేసేసి చేయమంటే ఈ శిల్పులు ఎవరినైనా గొప్పగా చూపిస్తారు, తెరని అందంగా చూపించగలిగే శక్తి సామర్థ్యం ఉంటుంది. కానీ ఇవాళ ఈ శిల్పులకి ఉలి ఇవ్వకుండా ఉలి వాళ్ళ చేతిలో పెట్టుకుని శిల్పిని చెక్కమంటున్నారు. ఆ పరిస్థితి వచ్చింది. డబ్బు ఇక్కడ ఏంటంటే డబ్బు. దర్శకులు కూడా ఏంటి, మంచి సినిమాలు ఇక్కడ మరి ఒక బ్లేమ్ వేసేస్తున్నారు, ఆడియన్స్ చూడరు. ఎందుకు చూడరు అయ్యా? నువ్వు తమిళ్లో తీసిన ఒక మంచి సినిమాని ఇక్కడ బిచ్చగాడని సినిమాని డబ్బింగ్ చేస్తే చూశారు, ఇక్కడ సూపర్ హిట్ అయింది. చూసి మన తెలుగు జనాలకి చూసేది చూడరు అని నువ్వు వాళ్ళ మీద బ్లేమ్ వేస్తున్నావు. నీకు తీయడం చేత కాదు అని నేను చెప్తున్నాను, నీకు ఆలోచించడం చేత కాదు అని నేను మన టెక్నీషియన్స్ మన రైటర్లు అంటే వాళ్ళంట మేము ఇస్తామండి, తీసేవాడేవాడండి, మేము తీస్తామండి, కొనేవాడేవాడండి. ఇట్లా ఉంది విషయ సర్కిల్. చేయలేకపోతుంది. అందుకని వాళ్ళు ఎవరిని అనలేకపోతున్నాం. ఎందుకంటే తప్పు ఎక్కడ ఉంది అంటే తప్పు విషయ సర్కిల్, విత్తు ముందా చెత్తు ముందా. నేను తీస్తానండి మంచి సినిమా, నేనే దానికి ఎక్స్పెరిమెంటు, నేను గెలుపుని ఒక సినిమా తీసా. ఈ మొత్తం ఈ యూత్లో ఒట్టి ఎంతసేపు రొమాన్స్ అయినా ఇక లవ్ కామెడీ ఇయేనా కాదు అని, యూత్ హెస్ గాట్ సంథింగ్ స్పెషల్ ఎఫెక్ట్ ఉంది వాళ్ళ దగ్గర కూడా అని నేను గెలుపు అని ఒక సినిమా చేశాను. ఒక ఆడదా అంటే యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇండివిజువల్స్ యూ కెన్ టేక్ ఎనీ డెసిషన్, యాజ్ లాంగ్ యాజ్ యువర్ హస్బెండ్ అండ్ వైఫ్ యూ కెన్ టేక్ ఎనీ డెసిషన్, ద మూమెంట్ యూ స్టెప్ ఇన్ టు ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ పేరెంట్స్. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఏమైనా నిర్ణయాలు తీసుకోండి, భార్యాభర్తలుగా ఉన్నప్పుడు కూడా మీరు ఏమైనా నిర్ణయాలు తీసుకునే అధికారం మీకు ఉంది. కానీ తల్లిదండ్రులు అనే స్థానంలోకి వచ్చినాక
మీ ఇష్టం బిడ్డల్ని రోడ్డు మీద వదిలేసి మీ ఇష్టానికి విడాకులు నిర్ణయం తీసుకునే అధికారం మీకు లేదు అని నేను కోర్టులో సీన్గా పెట్టి తీశాను. అది ఎందుకని దాని మన కాన్స్టిట్యూషన్లో ఉంది. ఎవ్రీ చైల్డ్ హెస్ గాట్ ఏ రైట్ ఆఫ్ ఐడెంటిటీ. ఒక భర్త తండ్రి తను వదిలేసేసి అమ్మ మీద కోపం వచ్చో వదిలేసేసి వెళ్ళిపోయినా కూడా ఎక్కడ ఉన్నా సరే ఆ పిల్లకి పెళ్ళిడొచ్చో లేకపోతే ఆ పిల్లకి ఎక్కడైనా సమాజంలో తన తండ్రి తను సహజావుగా పుట్టింది నిరూపించుకోవాల్సిన అవసరం వస్తే ఆ అధికారం కోర్టు ద్వారా తన తండ్రిని పిలిపించి ఎస్ ఈ బిడ్డ నాకే పుట్టింది కానీ మా ఇద్దరు విరోధాల వల్ల మేము వేరుగా ఉన్నాం కానీ ఆ జ్యుడిషియల్ కంపల్సరీ ఆ సినిమా తీసా. ఎవరెవరు? సుహాసిని, సౌందర్య గెస్ట్ చేసి లాస్ట్ చనిపోవడానికి ముందు చేసింది సౌందర్య, లయ, మిగతా అంతా మరి కాలిఫోలే మనకి కోట శ్రీనివాసరావు, ఏవిఎస్ అందరూ ఉన్నారు. మొత్తం కాస్టింగ్ అంతా ఉన్నారు. సినిమా చూసి నాకు షేకండ్లు ఇచ్చి ఒక్కొక్కళ్ళు షేకండ్ ఇస్తూ ఉంటే ఆ షేకండ్లు అందుకుని నా చెయ్యి కందిపోయింది కానీ జేబు ఎండిపోయింది. ఒక్కడు కొనడానికి రాలా. సార్ ఇది మంచి సూపర్ సినిమా కానీ సార్ అవార్డులకి తప్పితే సార్ ఇవాళ ప్రజలు ఎక్కడ చూస్తారు సార్ అని చూడరు సార్ అని. చూడరని నువ్వెందుకు డిసైడ్ చేస్తావు? జనాల్లోకి వెళ్ళినవి చూడకపోతే చూడకుండానే చూడరు అని మీరే ముద్ర ఎందుకు వేస్తారు? మీరు దానికి ఏదో ఆడియన్స్ అందరి తరపున మీరు ఒక మీది ఇది ఉన్నట్టు వద్దు అంటే వల్ల నష్టపోయాను నేను టోటల్గా. అంటే అందుకని చెప్తాను తీయాలని అందుకని నెవర్ నిందించట్లేదు. ఎందుకంటే ఆ గోల్డెన్ ఎరాలో అది కుదిరింది. ఇక్కడ సిస్టంలోనే తేడా వచ్చేసింది. ఈ సిస్టంలోనే ఒకవేళ తీయాలనుకున్నా వాడు ఎరిపప్పు అవుతున్నాడు. తీసే ఒక ఆనంద్ లాంటి సినిమా తీస్తే అతను ఎంత కష్టపడ్డాడు. రిలీజ్ అయినాక మనాడు డైరెక్టర్ గారు రికగ్నిషన్, రిలీజ్కి ఎంత కష్టపడ్డాడు, ఎన్ని ప్రొజెక్షన్స్ వేసాడు. ఎన్ని ప్రొజెక్షన్ వేస్తే ఎవడు తీయకపోతే తనే అమెరికాలో తన ఫ్రెండ్స్ ద్వారా డబ్బులు తెప్పించుకుని తనే ఒక 5 సెంటర్స్లో థియేటర్లు మాట్లాడుకుని రిలీజ్ చేసి అది బాగుంది అన్న తర్వాత అది మళ్ళీ ఇంకా థియేటర్లు పెంచుకున్నాడు. ఆ తర్వాత మన పెద్ద డైరెక్టర్గా. సో ఈ రిస్క్ పొజిషన్ కొనే వాళ్ళ డిక్టేషన్ ఎక్కువైపోయింది. వాళ్ళు ఆ డిస్ట్రిబ్యూటర్స్ అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళ యొక్క నిర్ణయమే ప్రజా నిర్ణయం కింద అయిపోతుంది. అక్కడెక్కడో లాంగ్వేజ్లో హిట్ అన్నది తీసుకొస్తే అది ఎలాంటి కథ అయినా వాళ్ళు హిట్ అంటే ఒప్పుకుంటున్నారు. అలా హిట్ అయినవి కూడా ఇక్కడ తెలుగులో ఫ్లాప్ అయినాయి. వాళ్ళ జడ్జిమెంట్ ఈ బయ్యర్స్కి వీళ్ళకి ఆ జడ్జిమెంట్లు ఉండవు. వాళ్ళు ఏదో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ ప్రేక్షకులు ఎప్పుడు కూడా నేను 1970లో 17వ ఏట నేను కాలేజీలో అప్పుడు ఎంటర్ అయ్యి కాలేజీలో ఒక చదువుతూ మా సొంత సినిమా ఆ క్లాప్ కొట్టా. అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నా ఇండస్ట్రీలో. ఈ ఇండస్ట్రీలో ప్రేక్షకులు ఇది చూస్తాము ఇది చూడమని ఏనాడు చెప్పలా. ఒక సీజన్లో ఒకసారి క్రైమ్ క్రైమ్ ఎంజాయ్ చేస్తాడు, క్రైములు తీస్తాడు. ఆట క్రైమ్ సినిమాలు కృష్ణ గారు క్రైమ్ సినిమాలు తీస్తున్న రోజుల్లో కూడా మాయదారి మల్లిగాడు లాంటి సినిమాలు చూశారు. మాయదారి మల్లిగాడు మరి క్రైమ్ కాదు కదా. సో ప్రజల్లో ఈ నవరసాలు ఏ రసానైనా అది హాస్యరసం అవనివ్వండి, పౌరుష రసం అవనివ్వండి, పగ ప్రతీకారం అవనివ్వండి, ఏ కుటుంబ నేపథ్యం అవనివ్వండి, సామాజిక ఇష్యూ అవనివ్వండి, అయినా సరే ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళ గుండెలకు హత్తుకునేలా వాళ్ళని ఓన్ చేసుకునేలా వాళ్ళు ఆ కథను ఓన్ చేసేలా మనం చెప్పగలిగితే ఏ సినిమా అయినా చూస్తారు. చూడమని ఆ హీరోని బట్టి ఆ సక్సెస్ అనేది రేంజ్ మారుద్దు తప్పితే చూడము అనే పద్ధతి ఎప్పుడు. ఇవాళ ఏమైపోయిందంటే చూడము అనే పరిస్థితి కూడా ఎందుకు వచ్చిందంటే ఇవాళ బాగుంటే కానీ వెళ్ళము అనే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆ రోజుల్లో సినిమా అనేది ఒక్కటే ప్రేక్షకుడికి దొరికిన అవకాశం ఎంటర్టైన్మెంట్కి. సో పై క్లాస్ నుంచి కింద క్లాస్ దాకా రైలు అమాలి దాకా అయిపోగానే ఖచ్చితంగా ఆ రోజు రిలాక్స్ అవ్వాలంటే సినిమాకి వెళ్ళాలి. ఇవాళ ఆ పరిస్థితి మారిపోయింది. ఇవాళ ఒక టీవీ పెడితే ఇంట్లో ఒక రోజుకి 5 ఛానల్లో 5 3 5 4 20 సినిమాలు వస్తుంది. సో వాడు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే వాడికి ఖర్చు ఒక మనిషికి 200 అవుతుంది. సరే నేల టికెట్కి వేసుకున్నా కూడా 70 రూపాయలు 80 రూపాయలు. సో 100 150. వాడు ఆ 100 150 ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళి చూడాలి అనే దాని బదులు వాడు బాగుంది చాలా బాగుంది ఆ సినిమా అంటే కానీ లేదు ఒక హీరో బాగున్నా లేకపోయినా హీరో సినిమా తప్పితే వాడు అంత ఖర్చు పెట్టుకుని వెళ్ళట్లా. ఆ డబ్బు కాస్ట్ పెరిగిపోయింది. అది మనమే చేసుకున్న తప్పు.
ఎందుకంటే ఇంత కాంపిటీషను ఇన్ని నెట్లో సినిమాలు ఆటలో సినిమాలు ఇన్ని వస్తుంటే మనము రేట్లు పెంచుకుంటూ పోయి థియేటర్ రేట్లు పెంచుకుంటూ పోయి మన రెమ్యూనరేషన్లో పెంచుకుంటాం కోసం థియేటర్లు పెంచుకుంటూ పోయి మనమే తప్పు చేస్తాం. సినిమా ఇండస్ట్రీ చేసుకున్న తప్పు ఇది. అంతంత రేట్లు పెట్టడానికి అంగీకరించకూడదు. 40 రూపాయలు ఫ్రంట్ సీట్లు తగ్గించేశారు. ఫ్రంట్ సీట్లు 2 రోజులు వదిలేసేసి మొత్తం 150. అసలు ఈ వీటిలో అయితే మల్టీప్లెక్స్లో అసలు మొత్తానికి అదే. మనం ఒక ఇండస్ట్రీగా మనం వీటిని ఎంకరేజ్ చేసి ఉండకూడదు. ఎంకరేజ్ చేయటం వల్ల మనమే కోల్పోతాము. రేపు థియేటర్కి వచ్చి ఆడియన్స్ తగ్గిపోతారు. మనం ఆ మొదటి 2 వారాలు తప్పితే హీరోలకు కూడా అందుకని 2 వారాలు ఎందుకు 100 థియేటర్లు రిలీజ్ చేస్తారు, 1000 థియేటర్లు ఎందుకు రిలీజ్ చేస్తారు? 2 వారాల తర్వాత ఆ సినిమా ఉండదో తెలియట్లా. ఆ సినిమా మీద నమ్మకం వాళ్ళకే లేదు, ఎవరికి ఉండట్లా. 2 వారాల తర్వాత ఉండదో ఎందుకని 100 థియేటర్లు వేసి 1000 థియేటర్లు వేసేస్తే ఒక 2 వారాల్లో ఎట్లాగో చూస్తారు హీరోల సినిమాలు కదా, కలెక్షన్ వచ్చేస్తాయి. తర్వాత అదే పరిస్థితి చిన్న సినిమా చేయలేడు కదా. ఇప్పుడు నేను గెలుపు 500 థియేటర్ చేయలేకపోయాను కదా. చేస్తుంటే వేరు, ఎట్లా చేయలేకపోయాం, డిలే అన్నీ అయిపోయాను. ఎందుకు చేయలేము? ఈ పరిస్థితులు కల్పించింది ఎవరు? ఇండస్ట్రీ మనమే మన ఇండస్ట్రీని అనేక రకాల కష్టాలు పాలు చేసుకున్నాం. అందువల్లే ఆ గోల్డెన్ ఎరా నుంచి ఇవాళ కాస్ట్ ఫెయిల్యూర్ ఎరాకు వచ్చాం. ప్రతి సినిమా 80% సినిమాలు సక్సెస్ అని వినపడుతుంది, కానీ కాస్ట్ ఫెయిల్యూర్ నష్టాల్లోకి ఎందుకు వెళ్తానంటే నువ్వు ఖర్చు పెట్టాల్సింది నీ సినిమా పొటెన్షియాలిటీ ఎంత, నీ తెలుగు ఇండస్ట్రీ పొటెన్షియాలిటీ ఎంత అనే అవగాహన లేకుండా ఒక బాహుబలి అందుకని రామారావు గారు చెప్పింది వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ బాహుబలి. ప్రతి సినిమా బాహుబలి అవ్వదు, ప్రతి సినిమా చైనాలో చూడరు. ఒక బాహుబలి 500 కోట్లు ఖర్చు పెట్టాడు, 300 కోట్లు ఖర్చు పెట్టాడని మనం ప్రతోడు మొదలెడితే అది కుదరదు. అది బాహుబలి అతను ఎంత వర్క్ చేశాడు, కష్టపడ్డాడు, అది కలిసి వచ్చింది, అతనికి వర్కౌట్ అయ్యింది. అందుకని బాహుబలిని చూపించి ప్రతోడు బాహుబలిలాగా నా సినిమా కాస్ట్ ఉండాలి ప్రతి హీరో అంటే ఎక్కడ ఉంది? దాని ఉదాహరణ మొన్న ఏమైంది మనాడిది, సాహో ఏమైంది? ఇప్పుడు అక్కడ బాహుబలి ఖర్చు పెట్టడానికి కారణం ఉంది. తను ఒక ఏం చేసుకున్నాడు, 4 సూపర్ హిట్లు తీశాడు. తీసిన తర్వాత ఒక గ్రాఫిక్ వర్క్ తోటి ఒక డిఫరెంట్గా తీద్దాం అని ప్లాన్ చేసుకున్నాడు. వర్కౌట్ చేశాడు, 2 ఏళ్ళు కష్టపడి తీశాడు. అది బిజినెస్ అంతా ట్రాకింగ్ చేసుకుని చేశాడు, సక్సెస్ అయ్యింది. ప్రతి సినిమా అలా అవ్వదు, ప్రతి సినిమా అలా అవుద్దని మా నాన్న దగ్గర ఉన్న భ్రమ. అలానే ఖర్చు పెట్టాడు. బాహుబలి స్టంట్ మ్యాన్, బాహుబలి పనిచేసినోడు, బాహుబలికి అంతే అయిపోతాయి. కాస్ట్లో 300 కోట్లు 400 కోట్లు రావద్దు. మన సినిమా పొటెన్షియాలిటీ ఏంటి, మన థియేటర్, మన ఆడియన్స్ 2 ఆంధ్ర రాష్ట్రాల్లో కలిపి మనకి ఉన్న ఆడియన్స్ 2 రాష్ట్రాల్లో కలిపి ఆడియన్స్ ఎంత అంటే 3 కోట్ల నుంచి 3.5 కోట్లు, మ్యాక్సిమం 4 కోట్ల మంది సినిమా చూసేవాళ్ళు. మిగతా వాళ్ళు సినిమా చూసే బాపతలే లేరు. మల్టీ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు కదా. అదే ఇప్పుడు మల్టీ లాంగ్వేజ్లో చేస్తారు. అసలు ఇప్పుడు సైరా ఉంది, మల్టీ లాంగ్వేజ్ చేశారు, ఏమైంది? మన తమిళ ఏమైంది, హిందీ ఏమైంది, మలయాళం ఏమైంది, కన్నడం ఏమైంది? నీకు మల్టీ లాంగ్వేజ్ చేస్తే ఆ సబ్జెక్టు. బాహుబలి మల్టీ లాంగ్వేజ్ చేశారు కనుక మనం చేద్దాం అనుకుంటే కాదు. బాహుబలి అది ఇంటర్నేషనల్ మ్యాటర్, అది సబ్జెక్టు, ఒక ఫోక్లోర్, అది ఏ భాషకైనా ఓకే. ఇది సాహో నీ లోకల్ సైరా లోకల్ లీడర్ నీ లోకల్ లీడర్ గురించి తమిళనాడుకి ఏంటి ఇంట్రెస్టు? ఉన్న అమితాబ్ బచ్చన్ పెట్టేస్తే చూసేస్తారా? సేతుపతి చూసేస్తే తమిళ చూసేస్తారా? అక్కడ జోకులు అన్నీ. అంటే ఆ సినిమాని విమర్శించరు కదా అనేది యాటిట్యూడు. వాళ్ళు ఏదో చేశారని మనం ఏదో చేయాలని కాకుండా మన దానికి ఎంత అవసరమో అంతవరకు ఖర్చు పెడదాం, మన కథ మీద ఎంత అవసరమో చూద్దాం. అంతేగాని ఈ ఎక్స్పెండిచర్ మీద పోటీ పడద్దు అంటున్నాను.